డియర్ ఫ్రెండ్స్, మీరు దృశ్యం సినిమా చూసారా? అందులో వచ్చే ట్విస్టులు టర్నింగ్లు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. అచ్చం అలాంటిదే. కాదు, దానికంటే చాలా రెట్లు ఎక్కువ ట్విస్టులు టర్నింగ్లు ఉన్న ఒక నిజమైన క్రైమ్ స్టోరీ కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ విన్నాక మీ మెదడు మొద్దు బారిపోతుంది, మీ ఆలోచనలు చెల్లాచెదురైపోతాయి. ఎందుకంటే ఈ కథలో ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో ఒక ప్రముఖ సినీ యాక్టర్ బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న వీడియో అది. కేవలం ఒక్క వీడియో. దాని ధర ఎంతో తెలుసా? అక్షరాల ₹1.5 కోటి. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఒక వీడియో ₹1.5 కోటి విలువ ఎలా ఉంటుంది అని. ఈ వీడియోలో ఉన్నది ఎవరో కాదు, సౌత్ సైడ్ సినిమాస్లో చాలా పాపులర్ నటి భావనా మీనన్. ఒక పెద్ద సినీ సెలబ్రిటీ, చాలా పాపులర్ అయిన ఒక నటి భావనా మీనన్. ఈ వీడియో ఒక కదులుతున్న కారులో రికార్డ్ చేశారు. ఆ సమయంలో ఆమెతో పాటు ఆ కారులో మరో 7 వ్యక్తులు ఉన్నారు. అందరూ తమ ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారు. కానీ ఇప్పటికీ మీ మనసులో మెదులుతున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ కేసు ఏమిటి? ఈ కథలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? అయితే రండి, మీరు నేను కలిసి ఈ కేసు యొక్క చిక్కుముడుల్ని ఈ వీడియోలో పూర్తిగా విప్పుదాం. ఈ కథలోని ప్రతి కోణాన్ని పరిశీలిద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేసి, మన ఛానల్కి మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆ వీడియో గురించి, ఆ కేసు యొక్క చిక్కుముడుల్ని మనం పూర్తిగా విప్పాలి అంటే ముందుగా మనం సినీ యాక్టర్ ఈ భావన గురించి కొన్ని విషయాలు మనం ముందుగా తెలుసుకోవాలి. భావనా మీనన్, ఈమె అసలు పేరు కార్తికా మీనన్. 2002లో నమ్మల్ అనే సినిమాతో సౌత్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పుడప్పుడే కెరీర్ను ప్రారంభించిన ఆమె సిఐడి మాసా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకొని చాలా పాపులర్ అయిపోయింది. దీంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ప్రతి దర్శకుడికి భావనతో సినిమా చేయాలని ఉండేది. ప్రతి నటుడు ఆమెతో కలిసి నటించాలని కోరుకునేవాడు. దీంతో భావన తన జీవితంలో కన్న కలలన్నీ ఒక్కసారిగా నిజమవుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఇంకా సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి ఇంకా తన కెరీర్లో శిఖరాగ్రానికి చేరిన భావన అప్పటికే దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద స్టార్ హీరోయిన్గా వెలిగిపోతుంది. అలా ఆమె జీవితం అందంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ ఒక్క రాత్రి, కేవలం ఒక్క రాత్రి, అది ఆమె జీవితాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఆమె జీవితం పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఆ రాత్రి తర్వాత భావన జీవితం పూర్తిగా తలకిందులైంది. ఆ రోజు 2017 ఫిబ్రవరి 17 భావన ఒక షూటింగ్ నిమిత్తం కేరళలోని త్రిశూర్కి వెళ్ళింది. అక్కడ షూటింగ్ ముగించుకొని చాలా అలసిపోవడంతో కొచ్చిలోని తన ఇంటికి కారులో బయలుదేరింది. ఆ రోజు రాత్రి సుమారుగా 9 గంటల సమయం. ఆ కారులో భావన, ఆమె డ్రైవర్ మాత్రమే ఉన్నారు. అదొక నిర్మానుష్యమైన హైవే పైన ఆమె యొక్క కారు వెళ్తుంది. అప్పుడే అందులో వెనక నుండి వేగంగా వస్తున్న ఒక నల్ల రంగు కారు భావన కారును సడన్గా ఢీకొట్టింది. షూటింగ్ వల్ల బాగా అలసిపోయిన భావన ఆ ఢీకొన్న శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. కళ్ళు నములుకొని చూసేలోపే భయంకరమైన దృశ్యం ఆమె కళ్ళ ముందు నిలబడింది. ఆ ఢీకొట్టిన కారు ఆగిపోయింది. అందులో నుండి 3 కండలు తిరిగిన వ్యక్తులు బయటికి వచ్చారు. వారి ముఖాలకు మాస్కులు ఉన్నాయి. దీంతో వారు నేరుగా భావన కారు యొక్క డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతన్ని కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించారు. ఆ భయానిక వాతావరణంలో ప్రాణ భయంతో భావన యొక్క కారు డ్రైవరు అక్కడి నుండి పారిపోయాడు. ఇప్పుడు భావన ఒంటరిగా ఆ చీకటి రోడ్డు మీద ఆ దుండగుల ముందు నిలబడింది. అలా భావన యొక్క కారు డ్రైవరు అక్కడి నుండి పారిపోగానే ఆ 3 వ్యక్తులు భావన కారులోకి జొరబడ్డారు. వారి వెనుక మరో 4 వ్యక్తులు కూడా ఆ కారులోకి ప్రవేశించారు. ఇప్పుడు కారులో మొత్తం 7 దుర్మార్గులు. వారితో ఒంటరిగా భయంతో వణికిపోతున్న ఆ భావన, ఆమె ఎంతగా అరిచినా, ఎంతగా ప్రయత్నించినా ఆ చీకటి రోడ్డు మీద ఆమెను కాపాడేవాడు ఎవ్వరూ లేరు. కానీ ఆమె ఒక పెద్ద సెలబ్రిటీ. ఆమె ఎంతటి పెద్ద స్టార్ అయినా ఆ క్షణం ఆమె పూర్తిగా నిస్సహాయురాలు. కారు వెంటనే లాక్ చేయబడింది. అద్దాలు పూర్తిగా మూసివేయబడ్డాయి. ఆ కారు చుట్టుపక్కల ఉన్న నిర్మానుష్యమైన రోడ్లపై, అడవి మార్గాల్లో 2 గంటల పాటు తిరుగుతూనే ఉంది. అలా దుర్మార్గులు ఆ కారు యొక్క అద్దాల్ని పూర్తిగా మూసేసి ఆ కారుని స్టార్ట్ చేసి ఆ కారు చుట్టుపక్కల ఉన్న నిర్మానుష్యమైన రోడ్లపై, అడవి మార్గాల్లో 2 గంటల పాటు ఆ కారుని తిప్పుతూనే ఉన్నారు. ఈ 2 గంటలు భావన జీవితంలో ఒక నరకం. కారులో ఉన్న ఆ 7 దుండగులు ఒకరి తర్వాత ఒకరు భావనపై అమానుషంగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఒక ఒంటరి మహిళ 7 రాక్షసుల ముందు ఆమెకు అడ్డుకోవడానికి శక్తి లేదు. కారులోని తలుపులు లాక్ చేయబడి ఉన్నాయి. అద్దాలు మూసి ఉన్నాయి. బయట ఎవరికీ ఏమీ వినిపించలేదు. భావన అరుపులు, కేకలు ఆ కారు 4 గోడల మధ్యనే ఉండిపోయాయి. ఆ రోడ్లపై వాహనాలు కూడా పెద్దగా తిరగటం లేదు.
అదొక నిర్మానుష్యమైన ప్రాంతం. ఒక పాపులర్ నటి కారులో వెళ్తుండగా ఆమెతో ఏమి జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది? ఎవరు పట్టించుకుంటారు? ఆ క్షణంలో భావన అనుభవించిన మానసిక వేదన, భయం మన ఊహకు కూడా అందనిది. ఇలా ఈ భయానిక ఘటన జరుగుతున్న సమయంలో ఆ దుండగుల్లో ఒకడు, అతని పేరు పల్సర్ సున్ని, తన మొబైల్ ఫోన్ని తీశాడు. ఏం చేస్తున్నారనుకుంటున్నారు? అతను భావన వీడియోలు రికార్డు చేయడం ప్రారంభించాడు. అవును, నడుస్తున్న కారులో భావన బట్టలు లేకుండా ఉన్న సమయంలో అతను ఆ దృశ్యాలను వీడియో తీస్తున్నాడు. దీంతో కోపంతో అవమానంతో రగిలిపోయిన భావన తన ప్రాణాలను పణంగా పెట్టి తన చేతిని ముందుకు చాచి ఆ పల్సర్ సున్ని యొక్క వ్యక్తి ముఖం మీద ఉన్న మాస్కును ఒక్కసారిగా లాగింది. మాస్క్ తొలగించగానే అతని యొక్క ఫేస్ చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, పల్సర్ సున్ని, ఒక డ్రైవరు. అతన్ని భావన గతంలో చాలా షూటింగ్ సెట్స్లో, కొన్ని సినిమాల సెట్స్లో చాలాసార్లు చూసింది. అంటే ఈ పల్సర్ సున్ని ఎవరో ఒక పెద్ద నటుడి కారును నడుపుతున్నాడు అని అర్థమైంది. నా మీద జరుగుతున్న ఈ ఘటన వెనుక ఒక పెద్ద కుట్ర ఉండనేది ఆ క్షణం భావనకు అర్థమైంది. 2 గంటల నరకం తర్వాత ఆ 7 దుండగులు అకస్మాత్తుగా ఆ కారు దిగి అక్కడి నుండి మాయమైపోయారు. కానీ వెళ్లే ముందు ఆ పల్సర్ సున్ని అనే ఆ వ్యక్తి భావనకు ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఈ విషయం గురించి నువ్వు ఎవరికైనా చెప్పినా లేదా నా పేరు చెప్పినా, నీ బట్టలు లేకుండా నేను తీసిన ఈ వీడియోను నేను నెట్లో పెట్టి ఆ వీడియోని వైరల్ చేస్తాను. అప్పుడు నీ కెరీర్ పూర్తిగా నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్త అని భావనకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ పల్సర్ సున్నీకి ఒక విషయం తెలీదు. భావన మీనన్ అనేది కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా ధైర్యవంతురాలైన నటి అని. ఆ భయానక రాత్రి తర్వాత భావన నేరుగా తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళింది. అతను సినిమా దర్శకుడు. భావన తనతో జరిగిన ప్రతి విషయాన్ని కన్నీళ్లతో అతనికి వివరించింది. ఆ రాత్రి కారు ఎలా ఢీకొట్టింది, ఆ దుండగులు తనపై ఎలా దాడి చేశారో అంతా చెప్పింది. కానీ తన వీడియోలు వైరల్ అవుతాయేమోనని భావన భయపడింది. అయితే ఆ తెలివైన దర్శకుడు ఆమె యొక్క మాటలు విని ఆమెకు ధైర్యం చెప్పాడు. మనం ఈ విషయం గురించి తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మనం ఈ విషయంలో మౌనంగా ఉంటే భవిష్యత్తులో కూడా నీకు ఏదైనా మళ్ళీ జరగవచ్చు అని ఆమెలో ధైర్యం నింపాడు. తన స్నేహితుడి మాటలతో ధైర్యం తెచ్చుకున్న ఆ భావన ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి చేరుకుంది. అక్కడ ఆమె ఒక కేసును నమోదు చేసింది. ఆ కేసులో పల్సర్ సున్ని పేరును అత్యాచారం మరియు లైంగిక దాడి వంటి సెక్షన్ల కింద చేర్చారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎంతటి హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు వెంటనే పల్సర్ సున్నీని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత పోలీసులు వెంటనే ఆ 7 దుండగులను పట్టుకున్నారు. సో ఇప్పుడు మీరందరూ అనుకుంటూ ఉండవచ్చు, ఇంకా ఈ కేసు సాల్వ్ అయిపోయింది, దుండగులందరూ పట్టుబడ్డారు కదా, ఈ పని చేసిన వారందరినీ జైల్లో పెట్టారు అని, ఇంకా వాళ్ళందరికీ శిక్ష పడుతుంది అని మీరందరూ అనుకుంటూ ఉండవచ్చు. కానీ మిత్రులారా, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. కొంచెం జాగ్రత్తగా వినండి, మీరే ఆశ్చర్యపోతారు. సినీ యాక్టర్ భావన మీద దాడి చేసిన ఆ దుండగులందరినీ జైల్లో పెట్టిన సుమారు 2 నెలల తర్వాత అదే జైలు నుండి ఒక ఖైదీ రిలీజ్ అయ్యాడు. అతనికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. అతను వేరే ఒక కేసులో జైలుకు వెళ్ళిన వ్యక్తి. కానీ ఆ జైల్లో అతను ఆ పల్సర్ సున్నీని కలిశాడు. వారిద్దరూ ఆ జైల్లో రోజు మాట్లాడుకునేవారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ ఖైదీ ఒక లెటర్ను బయటకు తెచ్చాడు. అది పల్సర్ సున్ని రాసిన లెటర్. ఆ లెటర్లో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. అందులో ఒక పెద్ద సూపర్ స్టార్ పేరు కూడా ఉంది. అర్థమవుతుందా మిత్రులారా? పల్సర్ సున్ని రాసిన ఆ లెటరు వెంటనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి మొత్తం మీడియా మొత్తం కలకలం రేపింది. ఆ లేఖలో పల్సర్ సున్ని ఏం రాశాడంటే, భావనపై ఆ రోజు ఆ పనిని మేము మా సొంత ఇష్టంతో చేయలేదు. ఆ దాడిని భావనపై అలా చేసి ఆమె యొక్క వీడియోని నగ్నంగా రికార్డు చేయమని ఇండస్ట్రీలోని ఒక పెద్ద సూపర్ స్టార్ దిలీప్ మాకు చెప్పాడు. భావన యొక్క ఆ వీడియోని రికార్డు చేయడానికి ఆయన మాకు ₹1.5 కోటి ఇచ్చాడు అని పల్సర్ సున్ని ఆ లేఖలో వివరంగా రాశాడు. దీంతో ఈ లెటర్ బయటికి రాగానే ఇండస్ట్రీలోని ప్రముఖ సూపర్ స్టార్ అయిన ఆ దిలీప్ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. దిలీప్ అరెస్ట్ అవ్వగానే మొత్తం సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఒకవైపు ఇంత పెద్ద నటి భావన పేరు, మరోవైపు ఇండస్ట్రీలోనే ఒక పెద్ద నటుడు దిలీప్ పేరు. ప్రజల్లో ఒక రకమైన గందరగోళం మొదలైంది. సగం మంది ఇప్పటికే దిలీప్కు మద్దతు ఇస్తూ ఇవి భావన దిలీప్పై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు అని అన్నారు. కానీ పోలీసులు తమ దర్యాప్తును డీప్గా కొనసాగించారు. అయితే సరిగ్గా 2 నెలల తర్వాత దిలీప్కి బెయిల్ లభించింది. దీంతో ఈ విషయంపై ప్రజల్లో మరింత కలకలం రేగింది. దిలీప్కు బెయిల్ లభించిన తర్వాత ఇక్కడే కథలో మరో పెద్ద ట్విస్ట్ బయటపడింది. పోలీసులకు ఒక మెమరీ కార్డు లభించింది. ఆ మెమరీ కార్డులో ఏముందనుకుంటున్నారు? అచ్చం పల్సర్ సున్ని మరియు అతని స్నేహితులు రికార్డు చేసిన అదే వీడియో.
ఆ వీడియో పోలీసులకు లభించింది. కోర్టుకు చేరిన తర్వాత భావన కోర్టులో దిలీప్పై కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. అసలు భావన కోర్టులో దిలీప్ పైన ఏమి ఆరోపణలు చేసింది, ఈ ఆరోపణలు మనం అర్థం చేసుకోవాలి అంటే మనం 2017 సంవత్సరం నుండి అక్కడి నుండి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అప్పుడు నటుడు దిలీప్కు తన మొదటి భార్యతో బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవల కారణంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అసలు విషయం ఏమిటంటే నటుడు దిలీప్కు కావ్య అనే ఒక నటితో ఒక ఎఫ్ఐఆర్ నడుస్తుంది. దీని గురించి భావన దిలీప్ మొదటి భార్యకు చెప్పింది. ఈ విషయం మీడియాలో కూడా అప్పుడు చాలా విస్తృతంగా వ్యాపించింది. నిజంగానే దిలీప్ మరియు కావ్యల మధ్య ఏదో నడుస్తుంది అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమయ్యాయి కూడా. 2015లో తన మొదటి భార్యకు దిలీప్ విడాకులు ఇచ్చిన తర్వాత నటుడు దిలీప్ కావ్యను బహిరంగంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు భావన కోర్టులో తన స్టేట్మెంట్ ఇస్తూ ఈ విధంగా చెప్పింది. ఆ రోజు దిలీప్ యొక్క ఎఫ్ఐఆర్ని దిలీప్ యొక్క మొదటి భార్యకి నేను చెప్పడం వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారని, సో నా వల్లే నటుడు దిలీప్కు విడాకులు వచ్చాయని, దీంతో నా కెరీర్ని నాశనం చేస్తానని దిలీప్ అప్పుడు నాతో చెప్పాడు. ఆ పగతోనే దిలీప్ ఇప్పుడు నాపై ఇదంతా చేయించాడు అని కోర్టులో భావన తన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా భావన కోర్టులో అలా చెప్పిన తర్వాత, ఇలాంటి సాక్ష్యాలు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు మరోసారి సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ నటుడు దిలీప్దే తప్పు అని అతన్ని తప్పు పట్టారు. కానీ ఈసారి కూడా నిజం గెలవలేదు. తన డబ్బు, పలుకుబడి, తన రాజకీయ సంబంధాలు కారణంగా దిలీప్ మరోసారి జైలు నుండి బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చి బహిరంగంగానే మళ్ళీ సినిమాల షూటింగులు ప్రారంభించాడు. అతని కెరీర్ మళ్ళీ యథావిధిగా కొనసాగింది. కానీ మరోవైపు ఈ భయంకరమైన ఘటనకి గురైన భావన మాత్రం తన న్యాయం కోసం ఏడుస్తూనే ఉంది. ఆ రోజు ఈ దుండగులు నాతో చేసిందంతా దిలీప్ చేతే చేయించబడింది అని ఆమె మీడియా ముందు బిగ్గరగా చెబుతూనే ఉంది. కానీ అధికారం కారణంగా దిలీప్ను ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ప్రజలందరూ దిలీప్ మళ్ళీ తప్పించుకున్నాడని అనుకోవడం మొదలుపెట్టారు. కానీ మిత్రులారా, కథ ఇక్కడితో ఆగిపోలేదు. కానీ ఇక్కడే కథలో మరో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఆ కాల్ రికార్డింగ్లో దిలీప్ ఆ సమయంలో తనని అరెస్టు చేసిన ఆ పోలీస్ అధికారులందరినీ బెదిరిస్తున్నట్లుగా మీ అంతు తేలుస్తానని బెదిరిస్తున్న మాటలు ఉన్నాయి. ఆ కాల్ రికార్డింగ్ మీడియాలో ప్రజల్లో చాలా బాగా వైరల్ అయింది. ఇది పోలీసులకు మరో పటిష్టమైన ఆధారం లభించినట్లు అయింది. కానీ ఇంతటి ఆధారాలు లభించిన తర్వాత కూడా దిలీప్ ఈ రోజు కూడా జైలు బయటే ఉన్నాడు. తన ఇన్స్టాగ్రామ్, తన సోషల్ మీడియా ద్వారా తన దుఃఖాన్ని, తన పోరాటాన్ని ఇప్పటికీ వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ కేసు ఈ రోజుకి కూడా ఇలాగే ఇన్కంప్లీట్గానే ఉంది. న్యాయం కోసం భావన ఈనాటికి తన పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. చూశారు కదా మిత్రులారా, మీరైతే ఎవరికి మద్దతు ఇస్తారు? మీకు ఏమి అనిపిస్తుంది? ఈ కథలో నిజమేమిటి? ఒక మహిళకు జరిగిన అన్యాయానికి న్యాయం లభిస్తుందా? అధికారం, డబ్బు ముందు సత్యం ఎప్పుడూ ఇలానే ఓడిపోతూనే ఉంటుందా? మీ అభిప్రాయాల్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి నిజమైన ఇంట్రెస్టింగ్ మరో క్రైమ్ స్టోరీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ కథ ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. మరో నిజమైన ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.